పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న రాత్రి నుంచి కాల్పుల మోతతో ఇరు దేశాల సరిహద్దులు కూడా దద్దరిల్లుతున్నాయి. చమన్ స్పిన్ బోల్టక్ సరిహద్దుల్లో పరస్పర దాడులు జరుగుతున్నాయి. మొదట పాకిస్తాన్ దాడులకు దిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ దాడులను తాలిబాన్లు తిప్పికొట్టారు. సరిహద్దుల దగ్గరకు ఇరు దేశాల సైనికులు చేరుకుంటున్నారు. కాల్పులతో సరిహద్దులను వీడుతున్నారు స్థానిక ప్రజలు. దీంతో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది. అయినా ఇరు దేశాల సరిహద్దులు తెరుచుకోలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మళ్ళీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు కూడా చేసింది. సరిహద్దుల మూసివేతతో పాకిస్తాన్కు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్కు రైస్, ఫ్రూట్స్తో పాటు మరికొన్ని నిత్యావసర వస్తువుల ఎగుమతి నిలిపేసింది. దీంతో పాకిస్తాన్ వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఇతర దేశాల నుంచి ఎగుమతికి ఆఫ్ఘాన్ ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఆఫ్ఘాన్ చర్యలను పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. కొన్ని రోజులుగా భారత్ ఆఫ్ఘాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. మరోవైపు పుతిన్ భారత్ టూర్లో ఉండగా పాకిస్తాన్ దాడులకు దిగడంపై అనుమానాలు కూడా ఉన్నాయి. భారత్ రష్యా, భారత్ ఆఫ్ఘాన్ బంధాన్ని జీర్ణించుకోలేకే పాకిస్తాన్ దాడులకు దిగుతుందని కామెంట్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న దాడులను విశ్లేషకులు అదే కోణంలో చూస్తున్నారు. భారత్ రష్యా మైత్రి కూడా పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలు కొత్తేం కాదు. గత అక్టోబర్ నుంచి కూడా ఈ ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తొలుత సరిహద్దుల వెంబడి ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు తమ భూభాగం పైనుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ భూభాగం పైనుంచి తమ భూభాగం పైకి దాడులు చేస్తున్నారు అంటూ టీటీపీ నేతను హతమార్చే ఉద్దేశంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు ఎదురుదాడి చేసింది, బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. ఆ దాడిలో దాదాపు 58 మంది పాకిస్తాన్ సైనికులను కోల్పోయింది. చెక్ పోస్టులన్నిటి కూడా 25 పైగా చెక్ పోస్టులను ధ్వంసం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఆ 3-4 రోజుల ఉద్రిక్తతలో పైచేయి సాధించింది. దాని తర్వాత తుర్కీ అలాగే ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. శాంతి చర్చలు జరిగి సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. కానీ అవి ఎన్నో రోజులు ఎక్కువ కాలం నిలవలేదు. మళ్ళీ పెషావర్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత దానికి టీటీపీఏ కారణం. ఆ టీటీపీ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారంటూ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని ప్రావిన్స్లపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. దీంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి. అప్పటి నుంచి కూడా ఇరు దేశాల మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం కనబడుతుంది. తొలుత అక్టోబర్లో జరిగిన దాడులు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తకి భారత్లో పర్యటిస్తున్నప్పుడు, తర్వాత రెండోసారి మొన్న జరిగిన వైమానిక దాడులు ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి నూరుద్దీన్ భారత్లో పర్యటిస్తున్నప్పుడు, ఈ రెండు సందర్భాల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ మంత్రులు భారత్లో పర్యటిస్తున్నప్పుడే జరిగాయి. ఈ రెండు సందర్భాల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ భారత్ మైత్రి జీర్ణించుకోలేక అప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. మరొకసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటిస్తున్న వేళ ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ మళ్ళీ విరుచుకుపడింది, దాడులకు పూనుకుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈసారి బుద్ధి చెప్పే ప్రయత్నం ఉంది, ఎదురు కాల్పులకు కూడా దిగిన పరిస్థితి. ఇక్కడ భారత్ రష్యా మైత్రి బలపడుతున్న బంధాలను జీర్ణించుకోలేక, అలాగే ఎందుకంటే భారత్కు ఆఫ్ఘనిస్తాన్ చేరువైంది కాబట్టి ఈ బంధాలను జీర్ణించుకోలేకే పాకిస్తాన్ ఇలా ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తుందనే వాదనలు కూడా లేకపోలేదు. మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతానికైతే మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు. అవి డిస్టర్బింగ్ కంటెంట్. సో ఆ ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ ప్రాంతంలో గ్రామస్తులంతా కూడా ఆ ఏరియాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు రెండు వైపులా జనాలు అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చమన్ లాంటి చెక్పోస్ట్ ప్రాంతం నుంచి పాకిస్తాన్కి భారీ ఎత్తున వాణిజ్య కార్యకలాపాలు సాగుతుంటాయి. నిత్యావసర వస్తువులు, డ్రై ఫ్రూట్స్, బియ్యం లేదా ఇతరత్ర
ఎలక్ట్రానిక్స్ పరికరాలు లేదా చిన్న చిన్న నిత్యావసర సరుకులు కావచ్చు, ఏదైనా కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ వైపు వస్తుంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. దీంతో పాకిస్తాన్కు తీవ్ర నష్టం వాటిల్తోంది. ఒకసారి ఆ ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. طالبان هم روان دي د جنگ په خوا باندې خدای دې خیر کړي وروره. هو جنگ شروع دی، ډېر زورور جنگ شروع دی. پر دروازه باندې ګولۍ راغورځي د بولدک په خوا باندې. بس خدای پاک دې د دواړو ترمنځ خیر پېښ کړي وروره. ورګورو دغه انسانان خوران ډېر سخت په تکلیف کې ورته وګورئ. ټولو شراوک لور د خوا ګرده مشران روان دي، زنانې ماشومان پر پښو روان دي زنانې. طالبان هم روان دي د جنگ په خوا باندې خدای دې خیر کړي وروره. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రధాన వాణిజ్య సరిహద్దు అయినటువంటి చమన్ చెక్ పోస్ట్. ఈ ప్రాంతం నుంచే ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ కూడా గతంలో దిగుమతులు వచ్చేవి, అక్కడి నుంచి దిగుమతులు జరిగేవి. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తల వేళ దాన్ని కూడా మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడి నుంచి పాకిస్తాన్ ఆ బోర్డర్లు మూసివేసింది. మనం కూడా వాఘా అటారీ చెక్ పోస్టులు మూసివేసిన తర్వాత అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా రాకపోకలు భారత్ వైపు వచ్చే వాణిజ్యాన్ని నిలిపేసింది. కానీ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి ఇద్దరికి కూడా యుద్ధ వాతావరణం నేపథ్యంలో చమన్ చెక్ పోస్ట్ కూడా పూర్తిగా ఇరువైపులా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో పూర్తిగా ఆ వాహనాలు కూడా అటువైపు రాని పరిస్థితి. కానీ ఇప్పుడు చూడండి, ఆ దృశ్యాలు పూర్తిగా ఆ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఇరు దేశాల సరిహద్దులకు సంబంధించిన అంతర్జాతీయ చెక్ పోస్ట్ పూర్తిగా ధ్వంసమైంది. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇరువైపులా కొనసాగుతున్న బాంబింగ్ షెల్లింగ్ ద్వారా ధ్వంసమైనట్టుగా కనబడుతోంది. పూర్తిగా ఆ చెక్ పోస్ట్ దగ్గర ఇమిగ్రేషన్, అలాగే ఆ చెక్ పోస్ట్ నుంచి అంతర్జాతీయ సరిహద్దుల నుంచి అటువైపు ఇటువైపు వచ్చే అనుమతులకు సంబంధించిన కార్యాలయం అది పూర్తిగా అది కూడా ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా విధ్వంసానికి గురైన పరిస్థితి కనబడుతోంది. ఈ వాణిజ్యం నిలిచిపోవడంతో పాకిస్తాన్ అంతా కూడా పూర్తిగా ఆర్థికంగా నష్టానికి గురవుతున్న పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావాల్సినటువంటి ఎగుమతులు అక్కడికి రాక, అంటే దిగుమతులు అక్కడికి రాక పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి చేసే ఎగుమతులు, పాకిస్తాన్కి వచ్చే దిగుమతులు నిలిచిపోవడంతో ప్రస్తుతం అయితే నిత్యావసరాల విషయంలో పాకిస్తాన్ వాసులు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. సో మొత్తం మీద పాకిస్తాన్కు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తామంటూ ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి జబీవుల్లా కూడా ఆయన ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. 2 సార్లు ముత్తాకి మొదటిసారి పర్యటనలో ఉన్నప్పుడు అక్టోబర్లో ఒకసారి దాడి జరిగింది భారత్ పర్యటనలో ఉన్నప్పుడు, రెండోసారి ఆఫ్ఘన్ మంత్రి నూరుద్దీన్ భారత్ పర్యటనలో ఉన్నప్పుడే మళ్ళీ దాడి జరిగింది. తర్వాత మొదటి దాడిలో 3 క్రికెటర్లను కూడా చంపేశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తర్వాత మొదటిసారి జరిగిన దాడి నేపథ్యంలో ఆఫ్ఘన్ సైనికులు పైచే సాధించి కాబూల్కు రావడంతో పెద్ద ఎత్తున అక్కడ సంబరాలు కూడా చేసుకున్నారు. అవన్నీ మనకు తెలిసిందే. తర్వాత
కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది తుర్కీ మధ్యవర్తిత్వంతో, కానీ అది కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఇక వరుసగా ఇలా ఉద్రిక్తత చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పాకిస్తాన్కు ఉన్న ఆయుధ సంపత్తిని బల ప్రదర్శనను అక్కడ ఆఫ్ఘనిస్తాన్పై చూపిస్తోంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు ఉన్నంత స్థాయిలో ప్రస్తుతానికి అంటే వైమానిక స్థాయి దాడులు చేసేంత పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్కు లేదు. కేవలం ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి తాలిబాన్ సైనికులు మాత్రమే అక్కడ పాకిస్తాన్ సైనికులతో పోరాడుతున్న పరిస్థితి. కానీ రాకెట్ లాంచర్లు కావచ్చు, మిసైల్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కూడా పాకిస్తాన్ ఏరియాలో కూడా దాడులు కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇవి మరింత తీవ్రమైన చెప్పలేం, ఎందుకంటే ఇది పూర్తిగా తీవ్రంగా మారిపోయి పూర్తికాల యుద్ధంగా కూడా మారచ్చు. ఇరువైపులా కూడా శాంతి చర్చలకు సంబంధించిన ఉల్లంఘనలు కొనసాగుతున్న వేళ ప్రస్తుతం దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇంకా ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది వేచి చూడాల్సిందే. Sutugo muszona tariami jak to jest zdadia sutugo na dokumenta siły wodaru i sutugo na ulicy. To góra te wiatr ciągle. طالبان هم روان دي د جنگ په خوا باندې. خدای دې خیر کړي وروره. هو جنگ شروع دی، ډېر زورور جنگ شروع دی. پر دروازه باندې ګولۍ راغورځي د بولدک په خوا باندې. بس خدای پاک دې د دواړو ترمنځ خیر پېښ کړي وروره. د خواګرد موټرانو روان دي، زنانې ماشومان پر پښو روان دي، پښو روان دي زنانې. Hadi golüyle korup start yeri